డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో గెలుపు ఓటముల గురించి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్, వైసీపీ అభ్యర్థిగా వై విశ్వేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములపై ప్రజల్లో ఉత్కంఠ ఎక్కువగా ఉంది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్, వై విశ్వేశ్వర్ రెడ్డి మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. తమకు పోలవుతున్న ఓట్లలో పెద్దగా తేడా లేకపోవడంతో మొదటి నుంచి ఇద్దరు పట్టుదలకు పోతున్నారు. ఇక రీకౌంటింగ్ కోసం పట్టుబట్టడం, చెల్లని ఓట్లపై పేచీలు పెట్టుకోవడం, సంతకాలు చేయకుండా మోరాయించడం చేస్తుంటారు. పయ్యావుల విశ్వల మధ్య హోరాహోరీతో అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచేది. ప్రతి ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అందుకు ప్రతిసారి తుది ఫలితం ఉరవకొండ నియోజకవర్గం నుంచే వచ్చేది. ఈసారి అటువంటి సంఘటనలు జరగకుండా ఇందుకోసం పటిష్ట బందోబస్తు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కు భిన్నంగా ఉరవకొండ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. దీనికి సంబంధించిన ఈసీ ఉరవకొండ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 18 టేబుళ్లు ఏర్పాటు చేసి కౌంటింగ్ త్వరగా నిర్వహించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో 14 టేబుళ్లే ఉంటాయి. ఉరవకొండకు మాత్రం ప్రత్యేకంగా 4 అదనపు టేబుళ్లు కేటాయించారు. దీంతో 15 రౌండ్లలో తుది ఫలితం వెల్లడి కానుంది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్య, చెప్పండి. సంజన, అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఏదైతే ఎన్నికల ఫలితాలు ఉన్నాయో ప్రతిసారి కూడా ఒక ఉత్కంఠ అనేది రేపుతూ ఉంటుంది. ఈసారి కూడా ఎన్నికల ఫలితాల ప్రకటనలో ఈ గెలుపోటముల గురించి ఎలా ఉంటుందనేది ఒక ఆసక్తికరమైన చర్చ అనేది జరుగుతోంది. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్, అదే విధంగా వైసీపీ అభ్యర్థిగా విశ్వేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా అనేక సంవత్సరాలు కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు. అంటే గతంలో కూడా చూసామంటే అక్కడ దొంగ నోట్ల నమోదు కార్యక్రమం జరుగుతోంది అన్నట్టు, అదే విధంగా ఏదైతే కొంతమంది వలస వెళ్లారో వాళ్ళ స్థానంలో వైసీపీ కార్యకర్తల పేర్లు అనేది చేరుస్తున్నారన్నట్టు పయ్యావుల కేశవ్ జిల్లా కలెక్టర్ అప్పట్లో ఉన్న గౌతమి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ గౌతమి చర్యలు తీసుకోలేదు అన్నట్టు కూడా ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను కూడా ఇక్కడ నుంచి బదిలీ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ఫలితాల మీద కూడా అభ్యర్థుల గెలుపోటమిపై ప్రజల్లో అత్యంత ఉత్కంఠ అనేది ఉంది. ఇక్కడ చూసామంటే వీళ్ళిద్దరి మధ్య అనేక దశాబ్దాలుగా కూడా ఒక హోరాహోరీ పోరు అనేది నడుస్తోంది. అంటే గతంలో మనకు కౌంటింగ్ సమయాల్లో చూసామంటే తమకు పోలవుతున్న ఓట్లలో పెద్ద తేడా అనేది ఉండదు వీళ్ళలో, అంటే ఎక్కువ శాతం అనేది ఉండదు. అందుకు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కడో లోటుపాట్లు జరిగాయి, లేకపోతే అధికారులు సరిగా కౌంటింగ్ చేయలేదు అన్నట్టు, మరీ కౌంటింగ్ చేయాలన్నట్టు పట్టుబడ్డం, ఇటువంటి అనేది చేస్తూ ఉంటారు. అంటే రీకౌంటింగ్ కోసం పట్టుబడ్డం, లేదంటే చెల్లని ఓట్లపై పేచీలు పెట్టుకోవడం, లేకపోతే మొత్తం ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత సంతకాలు చేయకుండా మొరాయించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. దీంతో ప్రతిసారి కూడా ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయంటే చివరి ఫలితం వచ్చేసి రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలోని ఉరవకొండనే ఉంటుంది. అటువంటిది ఈసారి కూడా అటువంటి పరిస్థితి ఉంటుందా అన్నట్టు కూడా అధికారులు ఒక ఆలోచనతో ఉన్నారు. అంటే దాదాపుగా అర్ధరాత్రి వరకు కూడా ఒక హైడ్రామా లాగా నడిచేది. కాబట్టి ఈసారి అటువంటి సంఘటనలు జరగకుండా ఈసీ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రత్యేకమైన దృష్టి అనేది ఉరవకొండ నియోజకవర్గం కౌంటింగ్ పైన పెట్టడం జరిగింది. ఇందుకోసం ఎటువంటి అల్లర్లు జరగకుండా పటిష్టమైన బందోబస్తు, ఇతర సౌకర్యాలు కూడా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం, అదే విధంగా మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ భిన్నంగా ఉరవకొండ కోసం ప్రత్యేక ఏర్పాట్లు అనేది చేస్తున్నారు. గతంలో ఏదైతే ఇబ్బందులు తలెత్తేవో ఆ దృష్టిలో పెట్టుకొనేసి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్కి, అదే విధంగా విశ్వేశ్వర్ రెడ్డికి కూడా వాళ్లకు స్పష్టమైన ఒక సూచనలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది, ఎటువంటి రాద్ధాంతాలు చేయకూడదు అన్నట్టు. అదే విధంగా కూడా పయ్యావుల కేశవ్ ఎన్నికల కమిషన్ కు ఒక ప్రత్యేకమైన లేఖ కూడా రాసినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. అదే విధంగా జిల్లా కలెక్టర్ మొన్న నియోజకవర్గ అధికారులు ఎవరైతే ఉన్నారో, కౌంటింగ్ అధికారులు ఉన్నారో, వాళ్ళకు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకునేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక మీదట
ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో 4వ తేదీ దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నట్టు. అదే విధంగా మిగతా నియోజకవర్గాలకి కేవలం 14 టేబుల్లు మాత్రమే ఉంటాయి కౌంటింగ్ లో, కానీ ఉరవకొండకు మాత్రం ఈసారి త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో 18 టేబుల్లు కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఉరవకొండకు మాత్రం ప్రత్యేకంగా 4 అదనపు టేబుల్ కేటాయిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. దీంతో దాదాపుగా 15 రోజులలోనే తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అదే విధంగా మనం చూసామంటే నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 263 పోలింగ్ బూత్ల్లో ఓటింగ్ అనేది జరిగింది. ఒక్కో రౌండ్ కి 18 లెక్కన 14 రౌండ్లు పూర్తయ్యేసరికి 252 బూతులు పూర్తవుతాయి. అదే విధంగా 15వ రౌండ్కి కేవలం 11 టేబుళ్లపై చివరి 11 బూత్లకు సంబంధించిన ఓట్లు మాత్రమే లెక్కిస్తారు. ఈ లెక్కన సజావుగా లెక్కింపు ప్రక్రియ కొనసాగితే దాదాపుగా సాయంత్రం 3 లేక 4 గంటలకే తుది ఫలితాలు ఉరవకొండ నుంచి వెలువడే అవకాశం ఉంది. గతంలో లాగా అర్ధరాత్రి వరకు కొనసాగే పరిస్థితి అయితే లేదు సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సూర్య.